పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శుభనామమున దేవుని సంఘాల్లోని విశ్వాసులకు, ముఖ్యంగా రాజమండ్రి దేవుని సంఘపు విశ్వాసులకు, నాయకులకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ధ్యానించేటువంటి పాఠ్య భాగము, ప్రభువా నేను నీకు మాట ఇచ్చున్నాను, నేను తిరిగి వెనక్కి పోను. Lord, I have given you a word, I will not go back. ఈ యొక్క వాక్యము పూర్వం ఎప్పుడు కూడా నేను మీతో పంచుకోలేదు. జాగ్రత్తగా వినండి. నోట్స్ రాసుకునే వాళ్ళు కూడా కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోండి, ఎందుకంటే ప్రప్రథమంగా ఈ యొక్క వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. చాలా ఆసక్తికరంగా కూడా ఉంటుంది. సో కైండ్లీ నోట్ సమ్ పాయింట్స్ ఇన్ ద బుక్. ప్రభువుకు నేను నా మాటను ఇచ్చాను, దానిని తిరిగి తీసుకోలేను. ఐ హ్యావ్ గివెన్ మై వర్డ్ టు ది లార్డ్ అండ్ ఐ కెనాట్ టేక్ ఇట్ బ్యాక్. నేను మాట ఇచ్చేసాను, ఆ మాటని వెనక్కి తిరిగి తీసుకోలేను. సుదీర్ఘమైనటువంటి వాక్య భాగాన్ని సోదరిమణులు ఆశిక, సంజ, సుప్రియాలు చదివారు. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము అంతా 40 వచనాలు ఉంటాయి. 12వ వచనంలో 7 వచనాలు, మొత్తం ఇంచుమించు 57 వచనాలు మన యొక్క ధ్యానంలో ఉంటాయి. వాటన్నిటినీ కూడా మీకు అర్థమయ్యే రీతిలో మీ కండ్లకు కట్టినట్లుగా నేను వివరించగలను. దేవుడు ఆ శక్తి నాకు ఇచ్చాడు. జాగ్రత్తగా మరి వాక్యాలను పరిశీలన చేద్దాం. ఈ యొక్క మాటలు ఎవరితో అన్నారు అంటే, నేను జఫ్తా అంటాను, తెలుగులో ఎఫ్తా అంటారు. అలాగే గిలాదు వాడు జిలాడ్, గిలాదు వాడు అంటే జిలడైట్. అలాగే కూడా నేను ఒక్కొక్కసారి అంటూ ఉంటాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. గిలాదు వాడైనటువంటి యెఫ్తా తన కుమార్తెతో అంటాడు ఈ మాటలు. దేవునితో అనడం కాదు, కుమార్తెతో అంటారు. వివరాల్లోనికి వెళ్దాం. అయితే ఇంతకు ముందుగా మీకు ఈ పాట సందర్భంగా ఒక చిన్న కోరస్, సండే స్కూల్లో నేర్చుకునేటువంటి కోరస్, ఐ హ్యావ్ డిసైడెడ్, మీరు కూడా పాడవచ్చు. ఒక ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అనేటువంటి పాట. నో టర్నింగ్ బ్యాక్ అంతటితో ఆపేద్దాం. లెట్ us start the chorus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back. సో నేను వెంబడించేదాను, వెంబడించేదాను, నేను వెంబడించేదను, వెంబడించేదను. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 35వ వచనంలో, నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనుక వెనుదిరగలేను. I have given a word to the Lord and I cannot go back. జెఫ్తా అనే ఒక వ్యక్తిని మనము ధ్యానించబోతున్నాం.
జఫ్తా తెలుగులో యఫ్తా అని ఉంటుంది. ఇతను జీవితం ఏంటి, ఇతను ఏ జాతికి చెందినవాడు, యెహోవా దేవునికి ఇతనికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ఇతను ఎలాంటి వాడుగా ఆశీర్వదింపబడ్డాడు, విషయాలు చూద్దాం. మానవ కాల చరిత్ర 6000 సంవత్సరాలు అనుకుంటా మనం టైం లైన్లో. 1108 సంవత్సరాల్లో, అంటే క్రీస్తు పూర్వము 1108 సంవత్సరాల్లో యెఫ్తా అనేటువంటి ఈ యొక్క మహాయోధుడు ఉండేవాడు. యెఫ్తా గురించి న్యాయాధిపతులు 10-11లో చూడవచ్చు. మనము యెహోషువ తర్వాత న్యాయాధిపతులు, తర్వాత రూతు, ఈ క్రమంలో బైబిల్లో మనము చూడవచ్చు. ఇశ్రాయేలీయులు యెఫ్తా పరిపాలనలో న్యాయవాదిగా 7 ఏండ్లు పరిపాలించబడ్డారు. అయితే వీరికి శత్రువులు అమోనీయులు ఉన్నారు ప్రక్కనే. జఫ్తాకు ఒక కుమార్తె ఉన్నది. ఈ విధముగా మనము యెఫ్తా గురించి చూడవచ్చు. ఈ జఫ్తా అనే అతను న్యాయవాది. దేవుడు కొంతకాలము ఇశ్రాయేలీయుల యొక్క పరిపాలనలో, రాజులు లేనటువంటి సమయంలో ఇశ్రాయేలీయులను కాపాడడానికి, వారిని పరిపాలన చేయడానికి న్యాయాధిపతులను నియమించుకున్నాడు. ఇశ్రాయేలీయులు విగ్రహాల తట్టు తిరగడము, దేవుని శిక్షకు లోబడము, మళ్ళా వారు దేవునికి మొరపెట్టడం, ఇట్లాగా జరుగుతూ ఉండేటువంటి సమయాల్లో వారిని క్లిష్టకాలం నుంచి కాపాడడానికి అనేక మంది న్యాయాధిపతులను కూడా ఆయన పంపించినట్లుగా మనం దైవ గ్రంథంలో చూడవచ్చు. మనము వివరాల్లోనికి వెళితే, యెహోషువ కానానును జయించిన తర్వాత గ్రాడ్యువల్గా రాజులు పరిపాలన, తర్వాత జడ్జెస్ కూడా రావడం జరిగింది. సుమారు 15 మంది జడ్జెస్ బైబిల్లో చూడవచ్చు. ఒత్నియేలు, యెహూదు, షంగారు, డెబోరా, గిడియోను, అబిమెలెక్, తోలా, జేర్, జఫ్ఫాతా. మన పాఠ్యాంశంలో భాగము జఫ్ఫాతా. ఈ యెఫ్తా 9వ న్యాయాధిపతి. 10 ఎబజాన్, 11 ఎలోన్, 12 ఎబడోన్, 13 షాంసన్, 14 ఏలి, 15 సమూయేలు. వీళ్ళంతా కూడా న్యాయాధిపతులు. ఇశ్రాయేలీయులను రాజులు కాకుండా న్యాయాధిపతులు పరిపాలించడం కూడా జరిగింది. అయితే జోయెలు, అబిహా అనేటువంటి 2 సమూయేలు కుమారులు కూడా సమూయేలు గ్రంథంలో, మొదటి గ్రంథంలో వీరి పేర్లు రాయబడ్డాయి. ఇక్కడ 15 మందే ఉన్నారు. అయితే మనము 17 మంది జడ్జెస్ కూడా చెప్పచ్చు, సమూయేలు 2 కుమారులతో కలిపి, జోయెల్, అబిహా. ఇప్పుడు మీరు ఈ యొక్క మ్యాప్ని చూసినట్లయితే, ఈ 15 మంది జడ్జెస్, న్యాయాధిపతులు ఏ విధముగా ఏ ప్రాంతాలను, ఇశ్రాయేలీలో ఉన్నటువంటి ప్రాంతాలను పరిపాలించారో మీకు తెలుస్తుంది. ఇంకా జఫ్తా యొక్క కథలోకి వెళ్దాం, స్టోరీలోకి వెళ్దాం. జఫ్తా ముందుగా న్యాయాధిపతి కాదు. జఫ్తాకి పెద్ద పేరున్నట్టుగా కూడా మనం చూస్తలేదు బిగినింగ్లో. జఫ్తా యొక్క చరిత్ర బిగినింగ్లో మనం చూసినట్లయితే, జఫ్తా పుట్టినవాడు. అయితే ఈ గిలాదు ఒక వేశ్య ద్వారా
యెఫ్తా పుట్టినట్లుగా మనం దైవ గ్రంథంలో జడ్జెస్ 11:1 హార్లట్. ఈ హార్లట్ అనేటువంటి పదం అంటే వేశ్యకు జన్మించిన వాడు. తర్వాత అలా గిలాదు పెళ్లి చేసుకోవడం, కుమారులు కండం జరిగింది. అయితే యెఫ్తాకు తన యొక్క సోదరుల నుండి బహిష్కరణ జరిగింది. ఆ సోదరులు గిలాదుకు పుట్టినటువంటి అసలు భార్యకు పుట్టినటువంటి వారు, నీవు ఒక అన్య స్త్రీకి వేశ్యకు పుట్టినవాడు, నీ తండ్రి ఇంటిలో నీకు స్థానం లేదు, నువ్వు మా ఇంటిలో ఉండడానికి వీలు లేదు, తండ్రి స్వాస్థ్యములో నీకు అవకాశం లేదు అని అతన్ని గెంటివేస్తారు. అతను చాలా దూర ప్రాంతానికి, టోబ్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయి ఒక ఒక రకమైనటువంటి సమాజానికి దూరంగా ఉన్నటువంటి వారితో జెఫ్తా తిరుగుతూ ఉండేవాడు. అయితే జెఫ్తా ఒక వేలర్, ఒక పరాక్రమశాలి అని మనం అంటే ఆ రోజుల్లో బలిష్టమైనటువంటి దారుఢ్యము, శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తిగా జెఫ్తా ఇంటి వద్ద నుంచి గెంటివేయబడి ముందే ఆ విధంగా ఉండేవాడు. జెఫ్తా ఒక గిలాదు వాడు, ఎ మైటీ మ్యాన్ ఆఫ్ వేలర్. అతను ఒక ధైర్యశాలి, బట్ హీ వాజ్ ద సన్ ఆఫ్ ప్రాస్టిట్యూట్, ఒక వేశ్యకు పుట్టినవాడు. ఈ విధముగా ఇంటి నుంచి జెఫ్తా బహిష్కరింపబడ్డాడు. జెఫ్తా మనుష్యుల చేత తిరస్కరింపబడిన వాడయ్యాడు కానీ దేవుని చేత తిరస్కరింపబడలేదు. కారణం ఏంటంటే జెఫ్తా వేశ్యకు జన్మించినప్పటికీ దేవుని యందు, యెహోవా దేవుని యందు గొప్ప భయభక్తులు కలిగిన వాడుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఇంతవరకు మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, మనుష్యులు మనల్ని పట్టించుకోరు. యేసుప్రభు శిష్యులు అంటే వాడు ఒక పెద్ద ఆఫీసర్ అయినా, గెజిటెడ్ ఆఫీసర్ అయినా, లేకుంటే సమాజంలో డబ్బున్నవాడైనా, పొలిటీషియన్ అయినా మనము తిరస్కారానికి గురవుతూ ఉంటాం. తక్కువ స్థాయి వారమని మనల్ని ఎవరు గుర్తించరు. క్రైస్తవుడైనంత మాత్రాన తిరస్కరణకు గురి అవ్వాల్సిన అవసరం లేదు, కానీ తిరస్కరణకు గురవుతూ ఉంటాం. జెఫ్తా తిరస్కరణకు గురయ్యాడు, ఇంటిలోంచి గెంటివేయబడ్డాడు. వేశ్య కుమారుడు గనుక స్వాస్థ్యము లేదు, తండ్రి స్వాస్థ్యములో భాగం లేదని గెంటివేయబడ్డాడు, కానీ దేవుడు అతన్ని గెంటివేయలేదు. ఎందుకంటే దేవుని పట్ల, దేవుడైన యెహోవా పట్ల ప్రగాఢమైనటువంటి విశ్వాసము కలిగిన వాడుగా, భక్తుడుగా ఉన్నాడు. అంటే శారీర దారిద్ర్యం ఉండడం వల్ల కొంచెము బహుశా ఇతరుల మీదకి వెళ్తూ ఉండేవాడేమో, అదొక మైనస్ పాయింట్. కానీ మొత్తానికి దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడు. దేవుడు నిన్ను ఎంపిక చేసుకుంటే, ఒకవేళ మనుష్యులు నిన్ను రిజెక్ట్ చేసిన, తిరస్కరించిన, నెగ్లెక్ట్ చేసిన, పట్టించుకుపోయినా, దేవుని యొక్క ఆ యొక్క సన్నిధి లేక దేవుని యొక్క ఆ యొక్క ఫేవర్, ఆ యొక్క దేవుని యొక్క కృప నీ మీద ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. నువ్వు ఎప్పుడు విజేతగానే నిలబడతావు. దానికే జెఫ్తా ఒక ఉదాహరణగా మనము చెప్పవచ్చు. అయితే ఈ ఇశ్రాయేలీయులు నివసిస్తున్నటువంటి ప్రాంతము, ఆ ప్రాంతము జిలాడ్
అంటారు, గిలాదు. ఆ గిలాదు మీదకి పక్కన ఉన్నటువంటి అమోనైట్లు ఎప్పుడూ యుద్ధం చేస్తూ ఉంటారు. ఈ మ్యాప్ చూడండి, గిలాదు పక్కనే ఎర్ర రంగులో అమోన్ అని ఉంది. అమ్మోన్లో అమోనైట్లు ఉంటారు, జిలాడ్లో గిలాదీయులు ఉంటారు. ఇక్కడ అంటే ఈ జిలాదు ప్రాంతంలో ఇశ్రాయేలీయులు కొంత ఒక భాగం ఉంటుంది. వీళ్ళు యాక్చువల్గా 13 గోత్రాల్లో ఒక గోత్రానికి చెందిన వారు కాదు. ఇదొక మిశ్రమమైనటువంటి రేస్. ప్రత్యేకంగా గిలాదు వారు మనము ఇశ్రాయేలీయులు అని చెప్పలేం. అయితే గిలాదు వారి మీద అమ్మోనీయులు దాడి చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఇలా దాడి చేస్తున్నప్పుడు గిలాదు సమాజంలో పెద్దలైన వారు ఎక్కడో దూరంలో ఉంటాడు. టోర్ అనేటువంటి ప్రాంతము, ఈ మ్యాప్లో చూడండి, టోబ్ అనేటువంటి ప్రాంతం. ఈ టోబ్ ఎక్కడో పైన ఎక్కడో ఉంది, గిలాదు కింద ఉంది, గిలాదు పక్కన అమ్మాన్ ఉంది. బహిష్కరింపబడడం వల్ల, వేశ్యకుమారుడు అని అనబడడం వల్ల ఆ టోబు ప్రాంతానికి పోయాడు. ల్యాండ్ ఆఫ్ టోబ్ ఎక్కడో పైన, ఆ మ్యాప్లో పైన ఉన్నాడు. ఈ టోబు ప్రాంతంలో ఉండేటువంటి వాడి దగ్గరికి ఈ గిలాదు ప్రజలు, గిలాదు నాయకులు, పెద్దవాళ్ళు అతని దగ్గరికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే, అతడు ధీరుడు, పరాక్రమశాలి, ధైర్యవంతుడు గనక. నీవు మాకు నాయకుడిగా ఉండయ్యా, నీ నాయకత్వంలో నువ్వు సైన్యాధిపతిగా ఉండగా నీ వెనక మేమంతా వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేస్తాం, ఎమోనైట్స్తో యుద్ధం చేస్తాం అన్నప్పుడు ఈ విధంగా పెద్దలు వచ్చి అడుగుతూ ఉంటారు. గిలాదు పరాక్రమశాలి కనుక కొంతమంది అతను అనుచరులతో ఆ టోబు ప్రాంతంలో ఉంటాడు. అక్కడికి వెళ్ళి అడుగుతారు. అడిగినప్పుడు నీకు నాయకత్వం ఇస్తాము వచ్చే అన్నప్పుడు వెంటనే రాలేదు. రాకుండా, మీకు నేను ఇప్పుడు అవసరమయ్యానా, నన్ను మీరు మీ ప్రాంతం నుండి బహిష్కరించారే, మీ పక్షంగా నేను ఇప్పుడు యుద్ధం చేయాలా అని అన్నప్పటికీ, అవును బహిష్కరించాం, ఇప్పుడు నీ అవసరం మాకున్నది కాబట్టి నువ్వు మావాడివే, మాతో రా అని తీసుకుని వెళ్తారు. ఈ విధముగా అకస్మాత్తుగా జెఫ్తాకు నాయకత్వం అప్పగింపబడింది సైన్యాధిపతిగా. ఈ జెఫ్తా ఒక యుద్ధం చేయాలి అమోనైట్స్ మీద, గిలాదు వారి తరపున. అప్పుడు అయితే నాయకత్వం వహించే ముందుగా ఆ యొక్క వెనకకి వచ్చేటువంటి విధానంలో మిజ్పా అనేటువంటి ప్రాంతంలో వాచ్ టవర్, ఈ మిజ్పాను మనము అక్కడ యాకోబు దాన్ని గుర్తుగా ఒక రాళ్ల గుట్టను పెట్టినట్టుగా ఉన్నటువంటి ప్రాంతము మిజ్పా. ఆ మిజ్పా దగ్గర ఒకవేళ యెహోవా శత్రువులను నా చేతికి అప్పగించినట్లయితే నన్ను మీ నాయకుడిగా ఎంచుకోవాలి అని ఒక ఒడంబడిక మిజ్పా దగ్గర చేయించుకుంటాడు. సో ఆ విధముగా జెఫ్తా గిలాదు పెద్దవారితో వచ్చి నాయకత్వం వహించి యుద్ధానికి ఉపక్రమిస్తాడు. అయితే జెఫ్తా యుద్ధానికి వెళ్లే ముందుగా సైనికులను వెంటబెట్టుకుని అమ్మోనీయుల మీదకి వెళ్తుండగా ఒక మాట అంటాడు, యెహోవా దేవా, నీవు ఒకవేళ అమ్మోనీయులందరినీ కూడా నా చేతికి అప్పగించినట్లయితే, నేను ఇంటికి వెళ్ళినప్పుడు, నా ఇంటికి వెళ్ళినప్పుడు, మిజ్పాలోని నా ఇంటికి వెళ్ళినప్పుడు
నాకు ఎదురుగా ఎవరైతే వస్తారో వారిని నీకు నేను దహనబలిగా ఇస్తాను అంటాడు. ఐ విల్ ఆఫర్ ఇట్ అప్ యాజ్ బర్న్ ఆఫరింగ్. ముందు యెహోవా దేవుణ్ణి అడుగుతాడు, దేవా నా శత్రువులను నా చేతికి అప్పగింపము, విజయాన్ని అనుగ్రహించము. నేను విజయము పొందితే ఒక మొక్కుబడి చేస్తాడు. నేను ఇంటికి వెళ్ళినప్పుడు ముందుగా ఎవరు నాకు కనిపిస్తారో వారిని దహన బలిగా ఇస్తానని ఒక ఒప్పందం చేసుకుంటాడు. జెఫ్తా ఒక విశ్వాసానికి, ఒక బలమైన విశ్వాసానికి తత్కారణం, ఉదాహరణ. సాక్రిఫిషియల్ ఒబీడియన్స్, విధేయత, త్యాగముతో కూడినటువంటి విధేయతకు జెఫ్తా ఒక ఉదాహరణగా మనము చెప్పవచ్చు. ఈ మ్యాప్లో ఇందాక చూపించాను, టోబు ప్రాంతంలో, ల్యాండ్ ఆఫ్ టోబులోకి పారిపోతాడు, గెంటేస్తారు. వేశ్య కుమారుడు, వేస్ట్ఫుల్ ఫెలో, నీకు స్వాస్థ్యం లేదని. ఈ మ్యాప్లో ఈ రెడ్గా ఉన్నటువంటి ప్రాంతం గిలాదు ప్రాంతం. ఈ గిలాదు ప్రాంతంలో వాళ్ళు ఈ జెఫ్తాను బహిష్కరించినప్పుడు ఎక్కడో దూరంగా వెళ్ళిపోతారు, మళ్ళా వెనక్కి తీసుకొస్తారు. ఇక్కడ మెజ్బా, ఆ ఊరిలో అతని ఇల్లు ఉన్నది. ఆ మెజ్బా ఊరికి వచ్చినప్పుడు, నేను యుద్ధం తర్వాత వచ్చినప్పుడు, నా ఇంటికి నేను వెళ్ళినప్పుడు నాకు ఎదురుగా ఎవరైతే ఎదురుపడతారో వారిని దహన బలిగా నీకు అర్పిస్తానని దేవునితో మొక్కుబడి చెల్లించుకుంటాడు. ఈ గిలాదు ప్రక్కనే అమ్మాను ఉంది. ఈ అమ్మాను మీద, అమ్మోనైట్స్ మీద, అమ్మోనీయుల మీద, వీళ్ళందరూ అస్తమానం గిలాదును ప్రజల్ని చంపేస్తూ ఉంటుంటే వీళ్ళు జెఫ్తా సహాయముతో అమ్మోనీయులందరినీ కూడా జయించడం జరుగుతుంది. ఆ విధముగా ఒక న్యాయాధిపతిగా జెఫ్తా ఇశ్రాయేలీయులను అతడు పరిపాలించినట్లుగా మనము చూస్తున్నాం. ఇది అమ్మాన్ ప్రాంతము, శత్రువులు ఉండేటువంటి ప్రాంతము. మిజ్పా, ఇదంతా కూడా గిలాద్. ఈ గిలాద్ ప్రాంతం నుంచి దాడి జరిగింది. వీళ్ళందరూ కూడా చాలా మందికి చంపబడ్డారు కూడా. ఇక్కడ న్యాయాధిపతులు 12వ అధ్యాయంలో ఈ యొక్క యుద్ధం అవ్వగానే మళ్ళా ఎఫ్రాయిములు, ఇంకొక తెగ, వీళ్ళు గిలాదు మీదకి యుద్ధానికి వస్తారు. దాని విషయం మీకు తర్వాత వివరిస్తాను. పరాక్రమశాలి యోధుడు, వేశ్యకు పుట్టినవాడైనప్పటికీ దేవుని కృప పొందినవాడు, యుద్ధములో శత్రువులను సంహరించినవాడు. గిలాదైట్స్ అందరికీ కూడా, గిలాదీయులకు విజయము చేకూర్చిన వాడు. ఒక గొప్ప జడ్జిగా అతను ఇశ్రాయేలీను పరిపాలించినట్లుగా మనం దైవ గ్రంథంలో చూస్తున్నాం. మననే చాలా విపరీతమైనటువంటి ఆదరణ వచ్చినటువంటి ప్రసంగం, బైబిల్లోని గొప్ప మహిళలు, సుమారు 35 మంది మహిళలను మనం చదివాం. అయితే జెఫ్తా కుమార్తె కూడా అందులో వేయొచ్చు మనం. జెఫ్తా కుమార్తె పేరు బైబిల్లో వ్రాయబడలేదు, కానీ జెఫ్తా కుమార్తె పేరు హీబ్రూ బైబిల్లో సీలియాగా మెన్షన్ చేయబడింది. సీలియా. మన దేవుని సంఘాల్లో ఒక నాయకుడు ఉన్నారు, చంద్రశేఖర్ అని, కాకినాడలో, మెడ్రాస్లో ఉంటారు. వారు ఇప్పుడు మనకి రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. వారు రిటైర్ అయిపోయారు, దేవుని సేవలో ఉన్నారు. వారి సత్యమణి పేరు సీలియా. అయితే బైబిల్లో లేదు, మనం చదువుకునే బైబిల్లో పేరు లేదు. జెఫ్తా కుమార్తె అని ఉంటుంది. ఈ జెఫ్తా కుమార్తెకు ప్రాధాన్యతగా ఎందుకు మనము మాట్లాడుకోవాలో చూద్దాం.
అమోనైట్స్ మీద యుద్ధం జరిగినప్పుడు ఇంటికి వస్తున్నప్పుడు ఎవరైతే నాకు ముందుగా కనిపిస్తారో నేను వారిని బర్ంట్ ఆఫరింగ్ అంటే అర్థం ఏంటంటే దహన బలి. అంటే అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చేటువంటి విధానంలో కట్టెల మీద అతన్ని బలి ఇచ్చేయడం, ఆ బలి అది దహన బలి అవుతుంది. అయితే నేను బలులను కోరువాడను కాను, నేను బలుల కంటే బలుల మీద నాకు ఆసక్తి లేదు, మీ హృదయాలను ఇవ్వండి అన్నాడు. గ్రాడ్యువల్ గా కొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన బలుల కింద మార్చబడ్డాయి. మనుషుల్ని చంపడము, రక్త పానార్పణం చేయడము అలాంటివేమీ యెహోవాకి ఇష్టం కాదు. అయితే ఇక్కడ దహన బలి అంటే అర్థం ఏంటంటే ఫుల్ టైం సర్వెంట్, పూర్తి స్థాయి పరిచారకురాలాగా ఆమెను చేశాడు. అంటే ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే జెఫ్తా కుమార్తె, ఆమె మరి డయాగ్రామ్ లో చూస్తే పిక్చర్ లో అందగత్తెగానే ఉంది. జెఫ్తా కుమార్తె మాట ఇచ్చిన వాడు మాట తప్పిపోడు అన్న విధముగా జెఫ్తా యెహోవా దేవునికి అమ్మోనీయుల మీదకి వెళ్ళినప్పుడు దేవునితో మాట్లాడాడు, ఒప్పందం చేసుకున్నాడు. ఈ జెఫ్తా ఇంటికి రాగానే మొట్టమొదట తనకు కనిపించింది ఆ ఇంటిలో పెంచుకునే జంతువులు కాదు బలివ్వడానికి. జెఫ్తా కుమార్తె తంబురతోనూ నాట్యము చేయుచు, మన భాషలో చెప్పాలంటే డాడీ అని వెళ్ళి హత్తుకుంది. అయితే అంత ఆప్యాయతతోనే జెఫ్తా తన కుమార్తెను హత్తుకోలేకపోయాడు. అంతే ఆప్యాయతతో 2 చేతులు చాచి డాడీ అని వెళ్తున్నప్పుడు అమ్మా తల్లి అని హత్తుకోలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే తను ఒక మాట ఇచ్చాడు యెహోవా దేవునికి, నాకు మొట్టమొదటిగా ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైతే కనిపిస్తారో వారిని నేను దహన బలిగానికి ఇస్తాను. అందుకనే యెఫ్తా ముఖం చాటేసుకున్నాడు. నా ఒకే కుమార్తె, కుమారులు లేరు. భార్య యెఫ్తా భార్య పేరు కూడా మనకి చూడట్లేదు మనము. కానీ జెఫ్తా కుమార్తె ఒక క్రమశిక్షణలో దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డగా పెంచబడింది అని మనం చెప్పొచ్చు. డాడీ అని వెళ్ళినప్పుడు చొక్కాయి చింపేసుకుని, అమ్మా నాకెంతో మంది బాధ కలిగించారు, నువ్వు కూడా నీ తండ్రిని దుఃఖపెట్టే దానివిగా తయారయ్యావు. ఆమె చేసింది ఏమీ లేదు, ఫస్ట్ డాడీని హత్తుకుంది. ఈ విధముగా యెఫ్తా కనిపించడం వలన దహన బలిగా ఇచ్చేయాలి, ఎలాగివ్వాలి ఏంటి అని బహుశా ఆలోచనలు వచ్చేసి ఉంటాయి. అమ్మా నేను కృంగిపోయాను, యుద్ధములో అమ్మోనీయులనందరినీ హతము చేసి మన జాతికి ఇశ్రాయేలీయుల్లో ఒక భాగమైనటువంటి అమ్మోనీయుల ప్రాంతాన్ని కాపాడాను, నన్ను నాయకుడిగా ఎంపిక చేశారు. ఓ కుమార్తె, నాకు చాలా దీనస్థితిలోకి వెళ్ళిపోయాను నేను నిన్ను చూడగానే. కారణం ఏంటంటే నేను యెహోవా దేవునికి ఒక మొక్కుబడి ఇచ్చాను, అదే మనకు ఒక మాట ఇచ్చాను, ఆ మాటను వెనుదీసుకోలేనని అంటాడు. అప్పుడు కుమార్తె ఏమంటుందో తెలుసా? డాడీ, మై ఫాదర్, నీవు మన దేవుడైనటువంటి యెహోవాకు ఏమైతే మొక్కుబడి చేసి ఉన్నావో ఆ విధంగా నన్ను చేయి. ఎందుకంటే మన శత్రువులైనటువంటి అమ్మోనీయులను దేవుడు నీ ద్వారా నశింపజేస్తాడు, విజయాన్ని చేకూర్చాడు. కనుక మై ఫాదర్, వాట్ ఎవర్ యూ హావ్ గివెన్ ద వర్డ్ టు లార్డ్ జెహోవా, యు డూ ఇట్ టు మీ. నువ్వు ఏమైతే
యెహోవా దేవునికి చేయాలని అనుకుంటున్నావో, ఒప్పందం చేసుకున్నావో, దేవుడు మనకు విజయాన్ని ఇచ్చాడు కాబట్టి అది నా పట్ల జరిగించు అంటాడు. అంటే దహన బలిగా అంటే అది ఇస్సాకును బలి చేసినట్లుగానా? దీని మీద చాలా 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 రీసెర్చ్లు జరిగిపోయాయి. అయితే దేవుడు దహన బలులను ఇష్టపడేవాడు కాదు. ఆయన పరిచర్య చేయాలి. ఆత్మ సంబంధమైనటువంటి బలులు కావాలి. మై ఫాదర్, ఇఫ్ యూ హ్యావ్ గివెన్ యువర్ వర్డ్ టు ది లార్డ్, డూ టు మీ అకార్డింగ్ టు వాట్ హ్యాస్ గోన్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. నీ నోటి నుంచి యెహోవా దేవునికి ఏమైతే చెప్పావో ఆ దానిని నా పట్ల జరిగించు. ఇక్కడ జెఫ్తా ఆ మాటలు అన్నప్పుడు మనం ఒకటి గుర్తు చేసుకోవాలి. ఏంటంటే మనం ఏ విధముగా ఉన్నామో మన బిడ్డలు ఆ విధంగా తయారవ్వాలి. అంటే దేవుని యందు భక్తులు కలిగి ఉండాలి. ఎలాగొస్తుంది? ఇలాంటి ప్రసంగాలకి వారిని ఎక్స్పోజ్ చేయడము, చర్చ్కి నడిపించడము, ప్రార్థనలో కూర్చోబెట్టడము, ఇట్లాంటివి చేసినప్పుడు వారు తప్పనిసరిగా ప్రభు పట్ల ఆసక్తిని పెంపారు చేసుకుంటారు. యు డూ ఇట్ టు మీ యాజ్ అవర్ లార్డ్ హ్యాస్ అవెంజ్డ్ యువర్ ఎనిమీస్, పీపుల్ ఆఫ్ అమ్మోన్, డాటర్ ఆఫ్ జెఫ్తా. అయితే తండ్రి విజయము సాధించి ఇంటికి వచ్చి దుఃఖాక్రాంతుడు, చింతాక్రాంతుడైపోయే పరిస్థితి వచ్చింది. ఒక పక్కేమో జాయ్, ఒక పక్కేమో ట్రాజడీ. కూతురుని దహన బలిగా ఇవ్వాలి. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే, తండ్రి నీవు చెప్పినట్లే యెహోవా దేవునికి నన్ను అర్పించు. అయితే 2 నెలలు నేను ఈ అమ్మాను ప్రాంతంలో ఉన్న కొండలకు నా యొక్క స్నేహితురాండ్రతో నేను వెళ్తాను. వెళ్ళి అక్కడ నేను ఎన్నడూ పెళ్లి చేసుకోను. దేవుని సేవ టబర్నకెల్లో చేస్తాను, ప్రత్యక్ష గుడారంలో. కనుక నేను విలపించడానికి ఆ పర్వతాల మీద వెళ్ళడానికి నాకు 2 నెలలు సమయం ఇవ్వమంటారు. ఇక్కడ ఒక మాట చెప్పొచ్చు, సెలిబసీ అంటే బ్రహ్మచర్యం. అంటే కూతుర్ని ఇంకా బ్రహ్మచారిగానే పెళ్లి చేసుకున్న విధముగా ఉంచేయాలని నిర్ణయించుకున్నాడు. అదే దహన బలి కింద ఇక్కడ పేర్కొంటున్నాం. బ్యాచులర్ అంటే మగాడిని పెళ్లి చేసుకోకపోతే బ్యాచులర్ అంటారు. ఆడవాళ్ళు ఎప్పుడూ పెళ్లి చేసుకోకపోతే స్పినిస్టర్ అంటారు. నేను స్పినిస్టర్ గానే ఉండిపోతాను, దేవుని పరిచర్య చేస్తాను, నాకు 2 నెలల గడువి, నేను విలపిస్తాను అని ఆ కొండలో ఎక్కి వెళ్ళమ్మా వెళ్ళరా, మరి నీ మాట కాదనిలేనని చెప్పి అక్కడ మళ్ళా తంబరతోను, తండ్రిని ఏ విధంగా అయితే తంబరతో నాట్యం చేయొచ్చు ఆహ్వానించిందో అలాగా కొండల మీదకి వెళ్ళిపోతాను. అక్కడ స్నేహితురాండ్రంతా కూడా విలపిస్తూ ఉంటారు ఈమెతో పాటు. స్నేహితురాండ్రకు ఆమె మనము ఒక నన్ అనే మాట కూడా వాడచ్చు. నన్ ఇంకా పెళ్లి చేసుకున్నటువంటి స్త్రీ, దేవుని సన్నిధిలో ఉండి సేవ చేసేటువంటి స్త్రీగా అయిపోతుంది. కనుక స్నేహితురాండ్రందరితో కూడా బాయ్ చెప్తుంది. అలా 2 నెలల పాటు విలాపం చేసింది. ఆ 2 నెలల పాటు ఎంజాయ్ చేయడం కాదు, పురుషులతో తిరగడం కాదు, తిరిగి వచ్చిన తర్వాత కూడా షీ న్యూ నో మ్యాన్, పురుషుడు తాకనటువంటి స్త్రీగానే ఆమె ముందు ఉంది, వెనక ఉంది. జెఫ్తా కుమార్తె తండ్రికి చాలా ఆనందం కలిగించింది. అమ్మా,
నిన్ను బలిగా ఇవ్వాలనుకున్నాను. బలిగా ఇవ్వడం అంటే చంపేయడం కాదు. నేను పూర్తిగా నీ జీవితం అంతా ఆయనకి అంకితం చేస్తానంటే షీ ఒబేడ్ ఇట్. తల్లిదండ్రుల మాట పిల్లలు ఈ దినాల్లో ఎంతమంది వింటున్నారు ఆలోచించేద్దాం. ఇస్సాకు కూడా అబ్రహాం మాట విన్నాడు, తండ్రి మాట. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తల్లి నీ తండ్రిని సన్మానం. జప్తా డాటర్ జప్తాను తండ్రిని యెహోవా దేవుణ్ణి సంతోషపరిచింది తన జీవితం ద్వారా. అందుకనే ప్రముఖమైన స్త్రీలలో ఈమెని కూడా కలపచ్చు. బైబిల్ యొక్క ప్రముఖమైన స్త్రీలలో చిన్నప్పటి నుంచి అలా పెంచాడు అనమాట. వేశ్యకు పుట్టినవాడు, సమాజంలో తిరస్కారము పొందినవాడు, అయితే మళ్ళా తిరిగి అతని యొక్క పరాక్రమం వలన ధైర్యం వలన శత్రువులను జయించడానికి ఆహ్వానించబడి అకస్మాత్తుగా ఒక నాయకత్వం అప్పగింపబడి దేవునితో ఒప్పందం చేసి, దేవా అమ్మోనీయులను నా చేతికి అప్పగింపము అని దేవుని యందు విశ్వాసం. ఎ ఫెయిత్ఫుల్ ఒబీడియంట్ సర్వెంట్, సాక్రిఫిషియల్ ఒబీడియన్స్ అన్నాను నేను. ఎప్పటికీ కూడా ఇశ్రాయేలీలు అప్పటి నుంచి ఎప్పుడో క్రీస్తు పూర్వము 1000 years లో జరిగినటువంటి సంఘటనను బట్టి ఇప్పటికీ కూడా ఇశ్రాయేలీలు జప్తా కుమార్తె ను జ్ఞాపకం చేసుకుంటూ 4 దినాలు కొండల మీదకి వెళ్ళి వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ద సెలబ్రేషన్ ఈజ్ బికాస్ ఆఫ్ జప్తాస్ డాటర్ ఒబీడియన్స్ టు ది కాల్ ఆఫ్ ఫాదర్, కాల్ ఆఫ్ గాడ్. దేవుని పిలుపు ముందు తండ్రి పిలుపు, తండ్రి పిలుపుకు యెహోవా దేవుని యొక్క పిలుపుకు బద్ధురాలై తన జీవితం అంతా కూడా ఆమె వివాహం చేసుకోకుండా ఆ టెబర్నకెల్లో ఆమె దేవుని సేవ చేసింది. ప్రైజ్ ద లార్డ్. మనలో ఎంతమంది ధైర్య సాహసాలు చేయగలరు? జప్తా ఏం త్యాగం చేశాడో తెలుసా? ఓన్లీ ఒకే ఒక కూతురు, గారాల పట్టి, బొమ్మలో చూసినట్లు సుందరమైన రూపం కలిగినటువంటి స్త్రీ, జీవితాంతము వివాహము చేయలేదు. మనువలు చూడలేకపోయాడు. ఎప్పుడైనా సరే మానవ జాతి యొక్క ప్రత్యేకత ఏంటంటే, పురుషుడు భార్య ద్వారా బిడ్డలను కని తన యొక్క ఆ వంశావళిని వృద్ధి చేసుకుంటాడు. అందుకనే ఇంటి పేరు గలవాళ్ళు అని ముచ్చటపడిపోతా ఉంటారు. మా మనవలు వీడియోలో ఉన్నారు, ప్రిన్స్ బాబు, షాలం. వాళ్ళ ఇంటి పేరు గుమ్మడి అవుతుంది. నా సర్నేమే వాళ్ళకి కూడా వెళ్తుంది, కొడుకులకి వెళ్తుంది, మనవలకి వెళ్తుంది, వాళ్ళ పిల్లలకి వెళ్తుంది. వంశము వృద్ధి చేయుట అది ఆనందం. ఆ మనవలు అనేవాళ్ళు ఏం అడిగితే అది ఇవ్వడము, ఆనందపరచడము, సంతోషపరచడం. వాళ్ళు ఏదో వచ్చి పెట్టేస్తారు, లేకపోతే బిడ్డలు ఏదో బిడ్డలు మనం ఎందుకు చూస్తాం, వాళ్ళు తిరిగి మనకి ఇస్తారు, ఏదో చేస్తారు, వృద్ధాప్యంలో ఆదుకుంటారు, డబ్బులు ఇస్తారు, లేకపోతే గృహంలో ఉంచుకుంటారని చూస్తామా వాళ్ళని? నో, నాట్ అట్ ఆల్. అదేవిధంగా మన వాళ్ళని కూడా ఎందుకు చూస్తాము అంటే ఇట్స్ ఎ జాయ్. వాళ్ళు ఆనందంగా ఉంటే మేము ఆనందంగా ఉంటాం. అలాంటి జాయ్ని జప్తా కోల్పోయాడు. ఎందుకో తెలుసా? దేవునికి మాట ఇచ్చాడు, ఆ మాట నుండి నో టర్నింగ్ బ్యాక్. He has not only sacrificed his life by not getting the grandchildren and continue his genealogy, and also he stopped the girl not to marry forever. ఎంత ప్రగాఢమైన విశ్వాసాన్ని జప్తా
యెఫ్తా కుమార్తెలు చూపించారో అటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అలాగన లేకపోతే మనము దేవునికి ఇష్టం కాము. మనం ఎంతసేపు కూడా లాస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇస్తా ఉంటాం. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమో సాతానికి, లాస్ట్ ప్రిఫరెన్స్ ఏమో దేవునికి. అలాంటిది కుదరదని దేవుడు చెప్తున్నాడు. ప్రేమను ఇక్కడ దహన బలి అంటే సాక్రిఫైసింగ్ ద లైఫ్ ఇన్ ది సర్వీస్ ఆఫ్ ది లార్డ్. దేవునికి పూర్తిగా సేవ చేయుట. ఈ విధముగా జఫ్తాతో పాటు జఫ్తా కుమార్తె, మనం సీలి అని ఎందుకంటలేదంటే అది వేరే బైబిల్స్, హీబ్రూ బైబిల్ ఆ బైబిల్స్ లో ఆ పేరు ఉన్నది కాబట్టి జఫ్తా కుమార్తె అన్నాం. సీలి అన్నా పర్వాలేదు. మనం ఇక్కడ గమనించుకున్నట్లయితే జఫ్తా యేసు ప్రభు ఏమైతే బాధ పొందాడో అలాంటివి కొన్ని పొందాడు. కన్యక గర్భమై ప్రధానము చేయబడిన అమ్మాయి గర్భం ధారించింది. యేసుప్రభు విమర్శ నొందాడు. ఈవిడ ఎలా పుట్టింది? పరిశుద్ధాత్మ అంటే తెలియదు వాళ్ళకి. సోదరులు కూడా యేసుప్రభుని పెద్దగా ప్రేమించినట్టుగా ఎక్కడ లేదు. తిరస్కార భావం. ప్రజలు కూడా యేసుప్రభుని తిరస్కరించారు. యూదుడైనప్పటికీ యేసుప్రభు తిరస్కరణకు లోనే. యేసుప్రభు పుట్టుక బట్టి యేసుప్రభు యొక్క ఆ గొప్ప దైవాంశ సంభూతుడు కాబట్టి తిరస్కారం పొందాడు. నేను దేవుని కుమారుని అంటే మెచ్చుకోరు కదా ప్రజలు. పరిశుద్ధాత్మ వలన పుట్టాడంటే నమ్మరు కదా. అలాంటి తిరస్కారము జఫ్తా పొందాడు. యేసు ప్రభు వారు మగ్దలేనే మరియా, ఆమె ఒక ఇమ్మోరల్ ఉమెన్, ఆమె కూడా వేశ్య. ఆమె యేసు ప్రభువుని ప్రేమించేది. యేసు ప్రభు సమాధి శిలువ మరణం మీద ఆమె కూడా ఒక స్త్రీ. సమాధి నుంచి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటి స్త్రీ. ఇలాగా ఆమె ఎక్కువగా ప్రేమించేది కాబట్టి ప్రజలు కూడా తిరస్కారం పొందిన స్త్రీని చేస్తున్నాడు అనేటువంటి శిష్యుల చేత కూడా ఆయన విమర్శ పొంది ఉన్నాడు. అది నా మనము కూడా ఈ లోకంలో నిరాదరణకు గురవుతూ ఉంటాం. క్రైస్తవులైనందుకు భయపడవద్దు. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనల్ని ఆయన ఎంతగానో ప్రేమించాడు. ఆ ప్రేమ మన పట్ల కొనసాగింపబడుతుంది కనుక దేవునికి వందనాలు తెలియజేద్దాం. 5 పవర్ఫుల్ లెసన్స్ ఫ్రమ్ ది లైఫ్ ఆఫ్ జఫ్తా. 5 ప్రత్యేకమైనటువంటి పాఠాలు నేర్చుకోబోతున్నాం. మీరు మాట చెప్పినట్లయితే మాటను పాటించండి. కీపింగ్ యువర్ వర్డ్. ఒకవేళ మీరు ఆ ప్రామిస్ నెరవేర్చకపోతే, ప్రామిస్ నెరవేర్చకపోయినప్పుడు ప్రామిస్లు చేయొద్దు, మాటలు ఆడొద్దు. వ్యర్థమైన మాటలు ఆడుతూ ఉంటారు చాలా మంది. నసలాగా మాట్లాడుతూ ఉంటారు. సుత్తిలాగా మాట్లాడుతూ ఉంటారు. క్రైస్తవులు విస్తారమైనటువంటి సంభాషణ చేయకూడదు. కట్టే కొట్టే తెచ్చినట్టుగా ముభావముగా ఉండాలి. ఎక్కువ మాట్లాడకూడదు. పాపం కూడా ఉంటుంది మాట్లాడితే. క్రైస్తవులు మాట్లాడితే నెరవేర్చాలి. మాట్లాడకూడదు. దేవుడు ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 12:36-37 వచనాల్లో, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట గురించి జడ్జిమెంట్ డే, మనం పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ కిరీటాలు ఇవ్వబడేటువంటి సమయంలో లెక్క అప్పచెప్పాలి. నువ్వెందుకు అసహ్యమైన మాటలు మాట్లాడుతావు, ఎందుకు బూతులు మాట్లాడుతూ ఉండేవాడు, రక్షణ పోదు. బట్ అవమానం పొందేటువంటి పరిస్థితి ఉంటుంది. నీ మాటల బట్టి నీతిమంతులను తీర్పు పొందదు. నీ మాటల బట్టి అపరాధమని తీర్పు పొందవు. మనము యేసుక్రీస్తు రక్తం వల్ల నీతిమంతులుగానే తీర్పడతాం. మాటలు బట్టి అపవిత్రులు అయిపోతా ఉంటాం. ఇక్కడ మాటల బట్టి నువ్వు అపవిత్రుడుగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? వద్దని దేవుడు ఈ దినమున సెలవిస్తున్నాడు. జఫ్తా తన కుమార్తెను బలియాగం ఇచ్చేయలేదు. యేసుప్రభు బలియాగం అయిపోయినట్లు
జఫ్తా కుమార్తె బలియాగం వల్ల, కానీ తన లైఫ్ సాక్రిఫైస్ చేయబడి ఆ యొక్క టబర్నకెల్లో పూర్తి స్థాయి పరిచారకుల్లాగా ఆమెకి ఇంకా పెళ్లి చేయకుండా, వివాహం చేయకుండా, తనకు మనోళ్ళు లేకుండా ఆ యొక్క వంశావళిని కూడా ఆపేసుకున్నాడు జఫ్తా. మనము కూడా ఏదైనా దేవుని కొరకు చేయాలి అనుకున్నప్పుడు తెగింపు అవసరము. షీ మేడ్ హర్ ఫాదర్ అండ్ గాడ్ జెహోవా హ్యాపీ. చాలా సంతోషంగా తన తండ్రి, ఎందుకంటే భయభక్తిలో నేర్పాడు, బైబిల్ గ్రంథం నేర్పించాడు. యెహోవా మాట వినాలి, శత్రువుల చేతి నుండి విడిపించేవాడు ఆయనే, ఆయన మీద నమ్మకం పెట్టుకోండి. ఆ రోజు యేసు ప్రభు ఉన్నాడు కదా. అలా జఫ్తాకి యెహోవా దేవుని ఎడల జఫ్తా కుమార్తెకు భయభక్తులు నేర్పాడు. పిల్లలారా, మీరు వాక్యం వింటున్నటువంటి వాళ్ళు పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ జనరేషన్ విశ్వాసులు ఉన్నారు. మీ తల్లిదండ్రులకు హ్యాపీనెస్, మీ దేవునికి హ్యాపీనెస్ కలిగించడానికి సర్వశక్తులు మీరు ప్రయత్నించండి. జఫ్తా ఈజ్ ఎ బ్యూటిఫుల్ లేడీ. వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్. పరిశుద్ధాలంకారాలు ధరించుకుని దేవుణ్ణి మీరు ఆరాధించండి. అలాగే జీవితాంతం ఆమె గడిపింది ప్రియమైన వారు. పాఠం నెంబర్ 3, జఫ్తా యొక్క విశ్వాసాన్ని అర్థం చేసుకోవడం. నా దేవుడైన యెహోవా నా పరాక్రమను బట్టి కానీ, నా శక్తిని బట్టి కానీ శత్రువుల చేతిలోంచి విడిపించలేడు. నా 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 యొక్క విశ్వాసం, నా దేవుడైన యెహోవా శత్రువుల నుండి నన్ను విడిపించడానికి, నేను శత్రువుల మీద జయం పొందడానికి కారణము నా బలము కాదు. నా బలము, నా శక్తి, నా యొక్క ధైర్యము, నా శారీరక దారిద్ర్యము శత్రువుల నుండి నన్ను విడిపింపలేవు. దేవుడైన యెహోవా, దేవా నా ప్రజలను అమ్మోనీయుల బారి నుండి తప్పించు, ఆ అమోనైట్స్ హతమయ్యే విధముగా నా చేతులను బలపరచు అని తన యొక్క విశ్వాసాన్ని. వేశ్య కుమారుడు, మీరు భక్తులకు పుట్టారు, విశ్వాసులకు పుట్టారు, మీరు 20-30 ఏళ్ళ నుంచి బైబిల్ జ్ఞానంలో ఉన్నారు, మరి మీరంత విశ్వాసంగా ఉండాలి. ఒక వేశ్య కుమారుడే యెహోవా దేవునికి అంత ఇష్టడైపోయాడు, ఎందుకంటే ఆయన ఇష్టపడుతున్నాడు కనుక. అంతేకాక నేను యెహోవా దేవునికి ఏ మాట అయితే ఇచ్చానో ఆ మాట మీదే నిలబడిపోతాను. నా కుమార్తెనా, బహుశా ఏ గొర్రె పిల్ల లేకుంటే ఏ పొట్టేలు వస్తే బలియాగం చేసేవాడేమో కానీ, ఇంట్లో పని చేసుకునే వాళ్ళు కానీ, లేకుంటే ఎవరైనా వస్తే వాళ్ళ చేత ఒప్పింపచేసి వాళ్ళని పూర్తి స్థాయి పరిచారకులుగా అర్పణ చేయడమే బలియాగమని కొంతమంది దాన్ని ఆ యొక్క బలిని నిర్వచించడం జరిగింది. అతని విశ్వాసం ఎంత గొప్పదో మీరు ఆలోచించుకోండి ప్రియమైన వారులారా. ఇతరుల పాపాల వల్ల మనం కూడా ఒకసారి బాధపడతాం, మన స్వకీయులు చేసే పాపాల వల్ల. తల్లి వేశ్య అంటే ఇల్లీగల్ సన్, పాపం వలన తను పుట్టాడు కనుక అమ్మ పాపం అంతా ఈవిడి మీదకి వచ్చే దూరంగా గెంటి వేయబడ్డాడు. ఆ విధముగా తిరస్కారానికి గురయ్యాడు. ఒక్కొక్కసారి మన ఇంటి వారు కానీ, బంధువులు కానీ పాప మార్గంలో పోతుంటే అవి మనకు కూడా మన ప్రభావాన్ని చూపిస్తాయి. కనుక మనము యేసు చేతిలో ఎప్పుడు కూడా బందీలముగా ఉండాలి. పాపము మన మీద ప్రభావం చూపించదు, కానీ దానివల్ల కొంత నష్టం మనకి కలుగుతుంది. పేరు పోవడము, పేరు ప్రఖ్యాతలు పోవడం. వీళ్ళ కొడుకు ఇలా చేశాడు రా, వీడు ఇలాంటి రా, వీడు దుర్మార్గుడు రా, వీడు 2వ వివాహం చేసుకున్నాడు, 3వ వివాహం చేసుకున్నాడు, దుర్మార్గుడు, దుష్టుడు, మంచి కుటుంబం నుంచి వచ్చినవాడు. పాపాల వల్ల అలాంటి బ్యాడ్ కాండక్ట్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. యాకోబు రాసిన పత్రికలో 1:2-4 అంటాడు, నా సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అదో మహానందమైన ఎంచుకొనిడి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనా కొదువులేని వారై ఉండునట్లు
ఓర్పు తన క్రియను కొనసాగించుడి పనీయుడి. క్రైస్తవులు ఓర్పు కలిగి ఉండాలి. చీటికి మాటికి చిరుబుర్లాడము, కోప్పడిపోవడము, సహనాన్ని కోల్పోవడము, దొరికినన్ని విసిరేయడము, ఇతరుల మీద కోపంతో కొట్టడానికి వెళ్ళడం, ఇట్లాంటివి క్రైస్తవునికి పనికి రావు. మనకి విశ్వాసానికి పరీక్షలు కూడా వస్తూ ఉంటాయి. ఓర్పుగా సహించాలి. కరోనా అప్పుడు ఒక గొప్ప శోధన. ఓర్పుగా ప్రార్థన చేయండి. ఇంతకాలము కాచి కాపాడిన దేవుడు ముందు కూడా మనల్ని కాచి కాపాడుతాడు అని ముందు దినాల్లో కూడా ఓర్పుతో సహనంతో ఆయనకు మీరు నమ్మకముగా ఆయన పట్ల ఆ గొప్పతనాన్ని ప్రదర్శించండి. పాఠము నెంబర్ 5, చెడు సమయాల్లో మాత్రమే కాకుండా మంచి సమయాల్లో కూడా మనము దేవునికి దగ్గరగా ఉండాలి. ఆపద వచ్చిందంటే దేవుడు అంటారు, సంతోషంగా హ్యాపీగా ఉండే సమయాల్లో దేవుడు వద్దంటారు. దేవుడు ఏమీ కూడా ఒక స్పేర్ టైర్ కాదు. టైర్ కన్నం పడితే, వాహనానికి టైర్ కన్నం పడితే మా గబగబా డిక్కీలో ఉన్నటువంటి టైర్ తీసుకొచ్చి మార్చేసుకోవడం లాంటి వాడు కాదు దేవుడు. మన దేవుడైన యెహోవా, మన దేవుడైన యేసు ప్రభు. ఫస్ట్ ప్రయారిటీ ఆయనకి ఇవ్వాలి. అనారోగ్యమా, ప్రార్థన చేయి. శోధన, ప్రార్థన చేయి. దేవునితో మొరపెట్టు. ముందు మీరు ఆయనకు మొరపెట్టండి. మొరపెట్టినప్పుడు ఆయన మాట వింటాడు, సిద్ధంగా ఉంటాడు, మీకు సమాధానం ఇస్తాడు. చెడ్డ సమయాలు వచ్చినప్పుడే దేవుడా దేవుడా ప్రభు 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 అంటాం కాదు, కానీ మంచి సమయాల్లో కూడా దేవుణ్ణి మీరు విడనాడకండి. చెడ్డ సమయం వచ్చింది జెఫ్తాకి. మంచి సమయం ఏంటి? హీ వన్ ద బ్యాటిల్ విత్ అమోనైట్స్. అమోనీయులతో యుద్ధం గెలిచాడు. తన ప్రజలకి విక్టరీ చేకూర్చాడు. తన కూతురికి సంతోషాన్ని ఇచ్చాడు. దేవునికి వందనాలు అన్నాడు. ఇంటికి వచ్చాడు. బ్యాడ్ టైమ్స్. కూతుర్ని బలి ఇచ్చేయాలి, పెళ్లి చేయకూడదు, వంశావళి నాశనం అయిపోతుంది. బ్యాడ్ టైంలో కూడా నా దేవునికి నేను మాట ఇచ్చి ఉన్నాను, ఆ మాట మీద నిలబడిపోతాను. కూతురు కూడా సహకరించింది. నీ దేవుడైనటువంటి యెహోవాకు నువ్వు ఏమైతే, మన దేవుడైనటువంటి యెహోవాకు ఏమైతే నువ్వు ఒప్పందం చేసుకున్నావో అది చేసేయ డాడీ, నువ్వేం చేయాలంటే అది చేసేయి అంటే ఆమె ఆమె దృష్టిలో ఏమైనా బలంటే చంపేయడం లాంటిది అనుకుందో ఏంటో మొత్తానికి తెలియదు. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ మీ అకార్డింగ్ టు యువర్ సేయింగ్ టు ది లార్డ్, యు డూ ఇట్ టు మీ. ఎట్లా అలాగా ఉంటున్నారా? లేరు అంటే అర్థం ఏంటంటే భయభక్తులు లేవు, వెచ్చలబిడితనం ఎక్కువైపోతుంది, గర్విష్ఠులు అయిపోతున్నారు, దేవుడు లేకుండా దెయ్యాలతో సంచరిస్తున్నారు వాళ్ళు. నీ పిల్లల్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకో. నీ పిల్లల్ని నువ్వు చిన్నప్పటి నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే విధముగా నువ్వు చెయ్యి. ఆపత్కాలంలో కూడా నీకు దేవుడు సహాయం చేయాలంటే మంచి సమయాల్లో ఆయనతో పాటు ఉన్నట్లు చెడు సమయాల్లో కూడా నువ్వు ఆయనకు మొరపెట్టి ఆయనతో పాటే ఉండు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 66వ వచనంలో యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన్ను వెదకండి, ఆయన సమీపంలో ఉండగా ఆయన్ను వేడుకొనండి. వెన్ వీఆర్ క్రయింగ్, లార్డ్ ఈజ్ లిజనింగ్. మనం ఇప్పుడు ఏదైనా అడుగుతుంటే ఆయన స్వస్థత ఇస్తున్నాడు, కాపాడుతున్నాడు. అయితే కొంతకాలం కష్టకాలం వచ్చేటువంటి విధానంగా ఉంది. అంత్యకాలంలో ఉన్నాం మనం. శోధనలు బాగా పెరిగిపోతున్నాయి. శోధనల కాలంలో దేవుడు మన పక్షంగా ఉండులాగన అన్ని కాలాల్లోనూ ఆయనతో పాటు సహవాసంలో బ్రతకండి. ప్రియమైన వారలారా, ఆలోచన చేయండి. అవర్ లార్డ్ జెహోవా ఈజ్ నాట్ ఏ జోక్ లాగా తీసుకోకండి దేవుణ్ణి. దేవుని పరిచర్య అంటే ఆషామాషిగా స్టైల్గా ఏదో షోగా చేయడం అనుకోకండి. నిష్ట కలిగిన ఉండాలి. దేవునితో మాట్లాడడం అంటే జెఫ్తా కుమార్తె మాట్లాడినట్టుగా ఉండాలి. డాడీ, నువ్వేమైతే మన దేవునికి నువ్వు ఒడంబడిక చేసుకుని ఉన్నావో, ఒప్పందం చేసుకున్నావో, నా పట్ల అది జరిగించు.
హౌ గ్రేట్ ఇట్ ఈస్. ఒకవేళ చచ్చిపోతే వీ విల్ బి ఇన్ హెవెన్. ఆ నమ్మకం అప్పటి నుంచి అలాగ వస్తుంది. క్రైస్తవుల్లో కూడా అది ఆ విధంగానే కంటిన్యూ అవ్వాలి. ప్రియమైన వాళ్ళారా, జఫ్తా ఒక వేశ్యకు పుట్టినటువంటి వాడు, తిరస్కారానికి గురైనటువంటి వాడు. అయితే ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయిపోయాడు. వేశ్య కుమారుడు న్యాయాధిపతి అవడం అంటే ఇజ్ ఇట్ ఏ పాసిబుల్ థింగ్? అతని జీవితం కొంచెం చెడ్డగానే ఉంది. ఎందుకంటే గెంటి వేయబడ్డాడు, ఆ టోరా ప్రాంతానికి అక్కడికి వెళ్ళిపోయి నివసించాడు, అక్కడ చెడ్డోళ్ళతో తిరుగుతూ ఉండేవాడు. కొన్ని వీక్నెస్లు ఉన్నాయి, తప్పిదాలు ఉన్నాయి. అయినప్పటికీ దేవుడు ఉద్దేశాన్ని నెరవేర్చడానికి జఫ్తాను ఉపయోగించుకున్నాడు. జఫ్తా కుమార్తెలాగా మనం విశ్వాసపాత్రులుగా ఉండాలి. దేవుడు అడుగడుగునా మన మాట వింటున్నాడని మనం ఆయనకు ఎప్పుడు కూడా మొరలిడే వరంగా మనం ఉండాలి. అలాగనే చేయటకు గాను దేవుడు తన ప్రియ బిడ్డలైన మనందరికీ కూడా తన సహాయమును నిరంతరము చేయును గాక. ఆమేన్.